2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు దిగింది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడుల తర్వాత యూరప్లో భద్రతపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా ఏం చేస్తోందోనన్న భయంతో స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు గతంలో వదిలేసిన నాటో సభ్యత్వాన్ని మళ్లీ స్వీకరించాయి. నాటోలో చేరిన తర్వాత ఈ రెండు దేశాలు కూడా ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించాయి. అంతేకాదు, తమకు తోచిన సాయం కూడా చేశాయి. తేలికపాటి ఆయుధాలు, నిధుల రూపంలో ఉక్రెయిన్కు అండగా నిలిచాయి. ఇది రష్యాకు కోపం తెప్పించింది. నిజానికి యూరోపియన్ యూనియన్తో పాటు నాటో రష్యాకు బద్ధ వ్యతిరేకిగా ఉంటాయి. యూరోపియన్ యూనియన్లో ఉండడం ఇష్టం లేక అటు ఉక్రెయిన్పై యుద్ధాన్ని యూరప్ దేశాలు వ్యతిరేకిస్తుండడంతో మార్చి 15, 2022లో EU నుంచి రష్యా వైదొలిగింది. మరోవైపు నాటో దేశాలు ఉక్రెయిన్కు అన్ని రకాలుగా సాయం చేస్తూ వచ్చాయి. అమెరికాతో పాటు నాటో దేశాల అండతో ఎంతో బలమైన రష్యన్ ఆర్మీని ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. అయితే ఇటీవలి యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ పైచేయి సాధించినట్టుగా అర్థమవుతోంది. ఏకంగా రష్యా భూభాగాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇక రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారింది. బైడెన్ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిగ్గా ఇలాంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఫిన్లాండ్, స్వీడన్ తీసుకుంటున్న నిర్ణయాలు టెన్షన్ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక సైబర్ దాడులు, భూకంపాలు, టెర్రరిస్ట్ దాడులు, యుద్ధ సమయంలో ఎలా నావిగేట్ చేయాలి అనే అంశాలపై స్వీడన్ 32 పేజీల పాంప్లెట్ను ముద్రించి ప్రజలకు పంచుతోంది. వాటర్, ఫుడ్తో పాటు అత్యవసరమైన మెడిసిన్స్ను స్టాక్ ఉంచుకోవాలని స్వీడన్ సూచిస్తోంది. అటు పిల్లలకి సంక్షోభాల గురించి వివరించాలని, వారి మానసిక స్థితి దృఢంగా మార్చాలని పాంప్లెట్ ద్వారా సజెషన్స్ ఇస్తోంది. అటు టార్చ్ లైట్లను కూడా సిద్ధం పెట్టుకోవాలని చెబుతోంది.